ఒకటో వచనం నుంచి ఇంచుమించుగా 6 వరకు ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడని ఆయన మొరపెట్టుకుంటున్నాడు దేవుని దగ్గర. ఆయన నీ శరణు జొచ్చి ఉన్న నన్ను కరుణింపు అని ప్రార్థిస్తున్నాడు ఆయన. మరలా 7వ వచనం వచ్చేసరికి నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఆయన ఉన్న పరిస్థితి ఏంటండి? దొరికితే సౌలు మహారాజు చంపేస్తాడు. ఆ పరిస్థితిలో కూడా ఆయన నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఒకసారి కాదు 2 సార్లు చెప్తాడు చూడండి. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఒకసారి చెప్తేనే ఈ యొక్క దైవ గ్రంథంలో మనం ఎంతో ప్రాముఖ్యంగా తీసుకుంటాం. అలాంటిది 2 సార్లు ఆయన చెప్తున్నాడంటే అది ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఒకసారి గమనించుకోవాలి. అంటే అతనున్న పరిస్థితులు. అంతేకాకుండా నా హృదయం నిబ్బరముగా ఉన్నదని చెప్పడమే కాకుండా కింద చూడండి, నా ప్రాణము నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఆ పరిస్థితులు ఆయన దేవుని స్తుతిస్తున్నాడంటండి. ఏదైనా ఒక చిన్న బాధ వస్తే మనము ప్రార్థించడానికి కూడా మన మనసు రాదు, వాక్యం చదవలేము. ఇంకా ఆ యొక్క సమయంలో ప్రార్థించలేము, వాక్యం చదవలేము, మనకు కావాల్సిన దేవుణ్ణి అడగలేము. ఆ పరిస్థితులు ఇంక మనము స్తుతి ఎలా చెల్లిస్తాం, స్తుతిగానం ఎలా చేస్తాం? కానీ ఆయన మరణం దొరికితే ఆయన యొక్క ప్రాణం పోతుందని తెలుసు. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితులు ఆయన హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకున్నాడు. ఎందుకు? దేవా నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నా హృదయం నిబ్బరంగా ఉంది. నేను ఈ పరిస్థితిలో కూడా నిన్ను స్తుతిస్తున్నాను, నీకు స్థుతిగానం చేస్తున్నాను. ఆయన స్తుతిస్తున్నాడు అనమాట. మనం చాలాసార్లు వినేది ఏంటి? ఎన్నో పరిస్థితులు మనకు వస్తుంటాయి, కానీ మన యొక్క స్థితిని మారుస్తుంది. చాలాసార్లు వింటాం కదండి ఈ మాట, హల్లెలూయా. మన యొక్క స్తుతి మన స్థితిని మారుస్తుంది. ఏ పరిస్థితి అయినప్పటికీ మనం దేవుని పైన ఆధారపడగలిగితే, దావీదు దేవుడే మన దేవుడు కూడా కదండి, హల్లెలూయా. అయితే కింద నా యొక్క ఈ దినం నా ధ్యానాంశం ఏంటంటే 10వ వచనం అండి. హల్లెలూయా. జనముల్లో నీకు కృతజ్ఞత. ఆ సమయంలో కూడా ఆయన స్తుతిస్తున్నాడు, హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకున్నాడు. అదే రీతిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన బయటపడలేదు ఆ పరిస్థితి నుంచి, ఆ గుహలోనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కృతజ్ఞత అంటే ఏంటండి? థ్యాంక్స్ అంటే మనకు ఎవరైనా ఏదైనా మేలు చేశారనుకోండి, లేదంటే ఏదో చిన్న సాయం చేశారనుకోండి, థ్యాంక్ యూ అని చెప్తాం. థ్యాంక్ యూ అంటే థింకింగ్ నుంచి థ్యాంక్స్ అండ్ మనం థింక్ చేస్తేనే కదా థ్యాంకింగ్. వాళ్ళు చేశారని ఒక జ్ఞాపకం మనలో ఉన్నట్లయితే దానికోసం థింక్ చేస్తే మనం వారికి కృతజ్ఞత చెల్లించగలం అనమాట అండి. దేవుడు అలా మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నారు కదండి. కొంతమంది ఉంటారు ఎవరి కోసం థ్యాంక్ అంటే కృతజ్ఞత మనకి తెలియచేయపోగా, ఒక థ్యాంక్స్ కూడా చెప్పకపోగా ఎవరి కోసం చేయరు, ఎందుకు చేయరు? అదే ఎక్కువ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి ఎక్కువ మనం చూస్తున్నాం కదండి. అటువంటి యాటిట్యూడ్తో ఉంటున్నారు చాలామంది. ఇంకా మనుషులనే లెక్క చేయని వాళ్ళు దేవుడు ఆయన చేస్తాడు, ఆయన కార్యాలు అనుభవిస్తారు, కానీ దేవునికి ఏ రీతిగాను కృతజ్ఞతలు చెల్లించే పరిస్థితి వారిలో ఉండదండి. 2 తిమోతి 3 అధ్యాయంలో మనం చూస్తాం కదా, అంత్యకాలంలో మనుషులు ఎలా ఉంటారంటండి, చాలా ఉన్నాయి అక్కడ. కృతజ్ఞతహీనులుగా ఉంటారు కదండి, వాక్యమే చెప్తుంది. కానీ దేవుని నమ్మిన బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఆయన మన దగ్గరగా ఉండి మన జీవితాల్లో ఆయన చేసినటువంటి అనేక కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. మన జీవితాంతం ఆయన చేసిన కార్యాలు గుర్తుపెట్టుకుంటూ, కీర్తన 103లో అంటాడు కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అంటాడు. 106, 107 కీర్తనలో 1వ వచనంలోనే ఉంటుంది, యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అయితే ఆయన దయాళుడు, ఆయన దయ చెప్పుననే కదా మన జీవితంలో ఈ రీతిగా ఉన్నాము. ఏ పాటి వారం అండి మనం? ఎలాంటి వారం కదా. ఒక క్షణం బాగుంటే ఒక క్షణం మరొక రీతిగా ఉంటాం. కానీ ఆయన దయ మనపైన చూపించకపోతే మనం ఈరోజు ఈ దినం ఈ రీతిగా ఉండేవాళ్ళం అండి? లేదు కదా. ఆయన దయ మన పైన చూపించాడు. ఆయన దయాళుడు కాబట్టే ఆయన ఎన్నో మేలులు మనం లేచిన దగ్గర నుంచి లెక్క పెట్టాలనుకున్నా అవి లెక్కకు మించినవి అంటండి, లెక్కించలేనటువంటి మేలులు. 23వ కీర్తనలో చెప్తారు కదా,
పచ్చిక బయల్లో పరుండ చేసావు, నన్ను శాంతికరమైన జలముల యొద్ద నడిపించావు. గాఢాంధకార లోయల్లో నేను సంచరించిన ఏ అపాయము రాకుండా నన్ను కాపాడావు. శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధం చేసావు, నా గిన్నె నిండి పొర్లింపచేసావు. ఎన్ని ఇటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో మనం పుట్టింది మొదలు ఈ క్షణం వరకు దీంట్లో ఈ ప్రతి ఒక్క అనుభవం మనం కలిగి ఉంటాం. మన ఆరోగ్యం నిమిత్తం, దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ నిమిత్తం, ప్రతి దాని కొరకు, మన పరిస్థితుల కొరకు దేవునికి ఎప్పుడు ఎల్లప్పుడూ దేవా నా జీవితంలో నువ్వు చేసిన కార్యాన్ని బట్టి, చిన్నదైనా పెద్దదైనా ప్రతి దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. అది మనం చెప్పడం కాదు, వాక్యమే చెప్తుంది కదండి. హల్లెలూయా. అయితే ఇంకా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం ఎందుకు చెప్పాలి? మనం లేఖనానుసారంగా ఒకసారి చూసినట్లయితే కీర్తన 106 ఒకసారి చూద్దాం. కీర్తన 106:47. ఆమేన్. హల్లెలూయా. అన్యజనుల్లో నుంచి మమ్మల్ని పోగు చేయండి అంటున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించడం కోసం అంటాడు. అన్యజనులు అంటే ఎవరండి? వాళ్ళు ఎవరో ఉంటారులేండి, ఎక్కడో ఉంటారు అనుకుంటామా? కాదు కదండి. మనం కూడా ఒకప్పుడు అన్యజనులమే, ధన్యజనులం అయితే కాదు. దేవుని నామాన్ని ఎరిగినప్పటికీ కూడా ఆయన్ని అంగీకరించలేక చెడిపడి తిరుగుతున్న ఈ లోకంలో నుంచి మనల్ని వేరుపరిచి ప్రత్యేకించి ఆయన మనల్ని ఈ దినమున ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించడం కొరకు, కృతజ్ఞతలు చెల్లించడం కొరకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కదండి. ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి మనము ధన్యజనం అయిన దాన్ని బట్టి ఆయన ఒక పరిశుద్ధ నామాన్ని మనం స్తుతించే వారంగా, కృతజ్ఞతలు చెల్లించే వారంగా మనం ఉండాలండి. ఆయన పరిశుద్ధుడు కదండి. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపము, దోషము, ఏ యొక్క తప్పు ఏమి కూడా ఆయనలో లేదు. దైవిక లక్షణాల్లో ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి అంటే పరిశుద్ధత. అవును కదండి. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన నమ్ముకున్నటువంటి ఆయన బిడ్డలు, ఆయన దగ్గరికి వచ్చేటువంటి ఆయన బిడ్డలు ఏ రీతిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి? పరిశుద్ధులుగా ఉండాలి. లేవియకాండం 19:1-2 తీయొద్దు. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన దగ్గరికి ఒక వ్యక్తి ఎందుకు రావాలండి? ఎన్నో కారణాలు ఉండొచ్చు. మన అవసరతల కొరకు రావచ్చు, ఇంకా అనేక అనారోగ్యాల కొరకు, అనేక కారణాల కొరకు ఆయన దగ్గరికి రావచ్చు. కానీ ప్రాముఖ్యంగా పరిశుద్ధంగా తీర్చబడ్డానికి, నీతిమంతులుగా తీర్చబడ్డానికి, ఈ పాప బంధకాల నుంచి విడిపింపబడి ఆయన బిడ్డలుగా మనం జీవించడం కొరకు ఆయన దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా రావాల్సినటువంటి అవసరం ఉందన్నమాట అండి. ఆయనే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, బలమైన స్టేట్మెంట్. ఏంటి అంటే, నాలో ఏదైనా పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అంటున్నారు కదండి. అయితే ఆ దినాల్లో యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నటువంటి ఆ దినాల్లో మనం చూసినట్లయితే చరిత్రలో ఆ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా సామాన్యమైన వారు కాదండి. ఆయనలో ఏదైనా ఒక తప్పైనా, ఒక పాపమైన ఏదో ఒకటి, ఏదైనా సరే ఆయనలో ఒక పాపాన్ని మనం వెలికి తీయాలి, ఆయనలో పాపాన్ని మనం చూపించాలి, నిరూపించాలని సాయశక్తులా ప్రయత్నించారు, అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఆయనలో పాపంని ఏదైనా కనిపెట్టగలిగారండి? లేదు కదా. ఎందుకంటే ఆయన పాపరహితుడు, ఆయన పరిశుద్ధుడు. అందరూ అంటే యేసుక్రీస్తు వారికే కాదు, ఆ దినాల్లో ఇంకా శిల్వ మరణాలు అనేవి, శిల్వ శిక్ష అనేది ఉండేది. కానీ వారందరూ కూడా ఎందుకు శిక్షించబడ్డారంటే వారు చేసిన పాపాల నిమిత్తం వారు శిక్షించబడ్డారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరు మాత్రం మనందరి పాపాల కొరకు శిలువపైన ఆయన మరణాన్ని పొందారు. అదే రీతిగా ఆయన ఒక పరిశుద్ధ రక్తాన్ని మనందరి కొరకు చిందించారు. ఆయన రక్తము ద్వారా, ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మనందరం కూడా పాప విమోచన, ఈ యొక్క పాపం నుంచి విమోచింపబడి ఈ రీతిగా మనం ఉన్నామంటే, కృపాయుగంలో ఈ రీతిగా మనం ఉన్నామంటే అది ఆయన యొక్క కేవలం పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడము, శిలువపైన ఆయన ప్రాణాన్ని అర్పించడం ద్వారానే కదండి. హల్లెలూయా. అయితే యెషయా గారు ఒక దర్శనం చూస్తున్నారు కదా. ఏంటంటే ఆకాశంలో మహాసింహాసనం పైన ఆయన కూర్చున్నప్పుడు చుట్టూ కూడా ఒక సౌండ్లు వస్తున్నాయి. ఏంటంటే పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు, గానము ప్రతిగానము. ఒక్కొక్కసారి ఫోన్లో హలో అంటే హలో 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 అని వస్తుంది చూడండి, అది అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. అలా గాన ప్రతిగానాలతో పరలోకం అంతా కూడా
ప్రతిధ్వనిస్తుందంటండి. అటువంటి పరిశుద్ధ దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు, అటువంటి పరిశుద్ధ దేవుని నామాన్ని మనం ఈరోజు ఉచ్చరిస్తున్నందుకు, అటువంటి పరిశుద్ధ దేవుని నామాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించే వారముగా ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా కీర్తనలు 75వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. హల్లెలూయా. ఆయన మనకి ఎలా ఉన్నారంటండి? సమీపంగా ఉన్నారు. లోకంలో మనకి దగ్గరగా ఎవరు కూడా ఉండలేనంత సమీపముగా ఆయన ఉన్నారు. అది మనం గమనించగలుగుతున్నామండి. అలాగే ఆయన సన్నిధిని అనుభవించేటువంటి ఒక అనుభవం, అటువంటి అనుభవం, ఎక్స్పీరియన్స్ అనేది మన అందరి జీవితంలో ఉండాలి దేవుని బిడ్డలుగా. అటువంటి ఎక్స్పీరియన్స్ మనం చేయగలుగుతున్నామా? ఆయన సన్నిధిని అనుభవించేటువంటి అనుభవం మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనం గమనించుకోవాలండి. ఎంతోమంది ఈ లోకంలో మనల్ని దూరం పెట్టచ్చు, కానీ ఆయన అంటున్నాడు కదా, నేను మీకు సమీపముగా ఉన్నాను అంటున్నాడు. కానీ ఒక విషయం, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో నేను ఒంటరి దాన్ని, లేదా నేను ఒంటరి వాడిని, అంటే లోన్లీనెస్ ఫీల్ అయ్యే ఉంటారు కదండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో కదా. కుటుంబాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మరి ఒంటరితనంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, నాకు ఎవరు లేరు, నాకు ఆదరించేవారు లేరు, చుట్టాలు బంధువులు అందరూ చుట్టూనే ఉంటారు, కానీ వాళ్ళు లోన్లీనెస్ని చాలా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. మళ్ళీ ఒంటరితనంలో 2 కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే వాళ్ళు ఏంటంటే నిజంగా చుట్టూ ఎవరు లేనటువంటి ఒక ఒంటరితనాన్ని ఫీల్ అవుతుంటారు. అంటే ఏ ఉద్యోగ రీచో ఆయా దూరదేశాలకు వెళ్ళిపోయి చుట్టుప్రక్కల వారి యొక్క భాష కాదు, ప్రాంతం కాదు, అటువంటి పరిస్థితుల్లో వారికి దూరంగా ఉంటూ వారు ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే రెండవదిగా ఏంటంటే అందరూ ఉంటారు, భార్య, భర్త, బిడ్డలు, తల్లిదండ్రులు, అవి ఇదంతా వారి చుట్టాలే ఉంటారు. అయినప్పటికీ వారు మనసు విప్పి మాట్లాడుకోలేనటువంటి స్థితి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నేను ఒంటరితనంలో ఉన్నాను, నాకెందుకు ఈ జీవితం అని కృంగిపోయేవారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు కదండి. కొంతమంది భర్తలు ఉంటారు కదా, రబ్బర్ స్టాంపులా ఉంటారండి. ఏంటంటే భార్యలు ఎంతో ఫీల్ అవుతూ ఉంటారు, ఏడుస్తుంటారు, ఏ ఫీలింగ్ని పంచుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఏడుస్తుందా, ఏడుస్తుందిలే, ఎందుకు ఏడుస్తుంది అని అంటారు. అలాగే కొంతమంది భార్యలు కూడా భర్త ఎంత కష్టపడుతున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నా సరే, అటు తలపట్టుకుని కూర్చున్నా అసలు అతన్ని సపోర్ట్ చేసే స్థితి అనేది కొంతమంది భార్యల్లో ఉండదు. అలాగే బిడ్డలు, ప్రాముఖ్యంగా ఈ దినాల్లో ఎక్కువ తల్లిదండ్రులు బాధపడేది పిల్లల కోసం. తల్లిదండ్రులు దుఃఖపెట్టేవారు, ఆదరించేవారు లాగా ఎంతోమంది తల్లిదండ్రులు వారు చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి చదివిస్తే దూరదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఆ తల్లిదండ్రులు పలకరించే స్థితి వారికి లేదు. వారి యొక్క సంపాదన, ఉద్యోగం, వారి స్థిరత్వం అదే చూసుకుంటున్నారు, కానీ ఆ తల్లిదండ్రులను ఒక ప్రేమగా పలకరించే పిలుపు వారికి దక్కట్లేదు. ఈ రోజుల్లో ఈ యొక్క ఓల్డేజ్ హోమ్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి కదండి, వింటున్నాం కదా, మనం అధికంగా వింటున్నాం ఈ దినాల్లో. అటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఉంటున్నారనమాట అండి. అయితే అటువంటి పరిస్థితులు ఏదైనా సరే మనకి అనిపించినప్పుడు మన దేవుడు మనం దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన మనకు సమీపముగా ఉండాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దైవ సేవకుడు చెప్తాడు కదా, చెప్తాడండి, మన ఊపిరి ఎంత దగ్గరగా ఉంటుందో అంతకన్నా దగ్గరగా కూడా ఆయన మనకి అంత సమీపంగా ఉన్నాడు. మన ఊపిరి ఎంత దగ్గరగా ఉంటుందండి, అంతకన్నా దగ్గరగా కూడా ఆయన మనకి సమీపంగా ఉన్నాడని ఒక సేవకుడు చెప్తున్నాడు. ఏ పరిస్థితి అయినా మనకున్న పరిస్థితిని బట్టి కావచ్చు, లేదా ఒకప్పుడు డబ్బు ఉండి లేకపోయిన పరిస్థితి, లేదా అందము, లేదా ఆరోగ్యము, ఏ ఉండి లేకపోయినా, ఉన్నప్పుడు అందరూ ఉండొచ్చు, అన్నీ పోయిన తర్వాత మనల్ని వదిలిపెట్టేసి మనకి దూరం అయిపోవచ్చు. కానీ ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని విడువని దేవుడు ఆయన. కొండ మీద నుంచి ఆయన కిందకి దిగి వస్తున్నప్పుడు ఒక కుష్ఠవ్యాధి కలిగినటువంటి ఒక వ్యక్తి కిందన కూర్చుంటాడు కదండి. అయితే అతను అడుగుతాడు, దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, ముట్టుకొని ఆయన్ని స్వస్థపరుస్తాడు కదండి. కుష్ఠవ్యాధి కలిగిన వారంటే అప్పట్లో ఎక్కడో పెట్టి వాళ్ళని ఒక రకంగా వారి జీవితం ఎందుకురా ఈ జీవితం అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడైతే కనిపించట్లేదు, కానీ ఒకవేళ కనిపిస్తే మనం ఏం చేస్తాం, అంత దూరం నుంచి బాబు డబ్బా అలా పెట్టని చెప్పేసి వేసే రూపాయి 2 రూపాయలు టక్కుమని దాంట్లో వేస్తాం కదండి. దగ్గరికి కూడా వాళ్ళ గాలి కూడా మనకి
తగలకుండా మనం చూసుకుంటాం. అటువంటి కుష్ఠవ్యాధి గల ఒక వ్యక్తిని ఆయన ముట్టుకొని స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరిచాడంటే ఆయన స్వస్థపడ్డాక ముట్టుకోలేదు కదండి, ఆయన కుష్ఠవ్యాధితో ఉన్నప్పుడే ముట్టుకున్నాడు. అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ యొక్క అగ్నిగుండంలో, ఎటువంటి అగ్నిగుండం అండి అది? 7 అంతల శక్తి కలిగినటువంటి అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలో ఉన్నప్పుడు 4వ వ్యక్తిగా ఆయన వారికి సమీపంగా ఉన్నాడు. కాలిన వాసన రావట్లేదు ఏంటని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఆయనే సమీపంగా ఉన్నారు. కాబట్టి అగ్నిగుండం వంటి పరిస్థితులైనా, కుష్ఠవ్యాధి లాంటి పరిస్థితులైనా, ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన మనకి ఎంతో సమీపంగా ఉన్నాడు. మర్చిపోకూడదు. ఏ పరిస్థితి అయినా సరే, ఎవరు లేరు, నాకెవరూ లేరు, లేదంటే నాకు ఈ అవసరం తీర్చేవాళ్ళు ఎవరు లేరని మనం ఎంతగానో కృంగిపోతూ ఉంటాం. ఒక్కసారి మనం దేవుని జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయన నా పక్కనే ఉన్నాడు, ఆయన మన పక్కనే ఉంటాడు ఎప్పుడూ కూడా. మన పక్కనే ఉంటాడు. మనం ఆలోచించగలిగితే ఆయన మన సమీపంగా ఉంటాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అలాగే 3వదిగా చూసినట్లయితే కీర్తన 118వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? ఆయన ఉత్తరం ఇచ్చాడంటండి. అంటే ఆ యొక్క దావీదు భక్తుడు ప్రార్థించాడు, దేవా నేను నీకు మొరపెడుతున్నాను, నీ సన్నిధిలో నా యొక్క హృదయాన్ని ఒలికిస్తున్నాను, నా బాధ, నా యొక్క పరిస్థితులు అన్నీ కూడా నీ దగ్గర నేను విన్నవించుకుంటున్నాను. నీవు వదిలేసి ఊరుకోలేదయ్యా, నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు. దేవుడు మనం ప్రతి దినము ప్రార్థిస్తూ ఉంటాం కదండి. ప్రార్థన చేస్తాం, లేచింది మొదలు పడుకునేంత వరకు ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలన్నిటికీ కూడా దేవుడు ఎప్పుడు జవాబిస్తూ ఉంటాడు. ప్రార్థనలు ఆలకించి వదిలిపెట్టేసే దేవుడు కాదు, మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. మన ప్రతి ఒక్క ప్రార్థన కూడా ఆయన ఆలకించి మనకి జవాబిచ్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన చేసినటువంటి మన జీవితంలో చేసినటువంటి మేలును బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా మనకి వీలైతే సాక్ష్యం కూడా, మనకు అవకాశం వస్తే సాక్ష్యం కూడా దానికోసం మనం చెప్పాలి. ఎందుకంటే ప్రార్థించి మనం అనేక మేలులు పొందుకున్నాం. ఈ విషయాలన్నీ మనం చాలాసార్లు వింటాం. ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మన మాటని త్రోసిపుచ్చేవాడు కాదు. తప్పకుండా ఆయన ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన మన ప్రార్థనలకి, మనం ఆయన దగ్గర విన్నవించుకున్న విన్నపాలకి ఆయన జవాబుని ఇచ్చే దేవుడు. మన జీవితంలో జరిగే వాటిని బట్టి మనము ఒకవేళ వీలైతే సాక్ష్యం చెప్పవలసిన పరిస్థితి వస్తే తప్పకుండా సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పడం వల్ల చెప్పడం వల్ల 3 ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి, దేవుడు మహిమపరచబడతాడు. 2వదిగా ఏంటంటే సాతాను సిగ్గుపరచబడతాడు. 3వది విశ్వాసులు ప్రోత్సహించబడతారు. ఏంటంటే మన సాక్ష్య జీవితం వల్ల దేవుడు మహిమపరచబడతాడు. 2వదిగా సాతానుడు సిగ్గుపరచబడతాడు. 3వదిగా విశ్వాసులు ప్రోత్సహించబడతారు కదండి. కాబట్టి మనము దేవునికి మహిమ తెచ్చే వారముగా ఉండాలి, సాతాన్ని అనకద్రొక్కే వారంగా ఉండాలి. విశ్వాసుల్ని, మనకు జరిగిన కార్యాలను బట్టి అనేక మందిని ప్రోత్సహించే వారముగా మనం ఉండాలి. ఎంతోమంది భక్తులు మనం ఈ యొక్క గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది వారి యొక్క ప్రార్థన ద్వారా జవాబులు పొందుకున్న వారు ఉన్నారు. ఏలియా మన వంటి వాడే, కానీ ఆయన ప్రార్థించాడు, దేవుని దగ్గర మొర్రపెట్టుకున్నాడు. 3.5 సంవత్సరాలు ఆసక్తితో ప్రార్థించాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. మరలా ఆసక్తితో ప్రార్థించాడు, మరలా వర్షం కురిసింది. అంటే వారికి చేసిన దేవుడు మనకి కూడా చేసే దేవుడు. ఆ దేవుడు ఈ దేవుడు ఒక్కడే కదండి. మన పక్షాన ఉన్న దేవుడు గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడని, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన మనకి సమీపంగా ఉన్నాడని కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే ఆయన మన ప్రార్థనలు ఆలకించి మనకి ఉత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడని, మన తోడుగా ఉన్నాడని మనం అందరూ కూడా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞులుగా ఉండాలి. హల్లెలూయా.